యేసుప్రభుని ఆరాధిస్తామని ఒకడు, పరిశుద్ధాత్మను ఆరాధిస్తామని ఒకడు. ఎవరిని ఆరాధిస్తారో వీళ్ళకే తెలీదు. తండ్రిని ఆరాధించాలి. ఎందుకు? 4వ అధ్యాయం యోహాను సువార్త 23వ వచనం, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు. యేసును కాదు ఆరాధించడం, పరిశుద్ధాత్మ దేవుని కాదు ఆరాధించడం, తండ్రిని ఆరాధించడం. ఎవరి ద్వారా? ఆత్మతోనూ, అంటే పరిశుద్ధాత్మ దేవునితోనూ, సత్యముతోనూ. సత్యం ఎవరు? 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ వచనం, నీ వాక్యమే సత్యము. కనుక వాక్యం ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా దానిలో నివసించింది 33 సంవత్సరాలు. కనుక వాక్యం అంటే ఇప్పుడు మళ్ళా అక్కడ పెద్దలైనకి వెళ్ళిపోతాం. తండ్రిని ఆరాధి